నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్. మనము ఇల్లు కట్టగానే మొట్టమొదటిగా చేసే పని గృహప్రవేశం అంటాం. ఇది అందరికీ తెలుసు, అందరం చేసే పనే. గృహప్రవేశం కంపల్సరీ అయినప్పుడు శంకుస్థాపన అనేది ఎందుకు కంపల్సరీ కావద్దు? శంకుస్థాపన అసలు ఏంటి? శంకుస్థాపన అసలు ఎందుకు చేయాలి అనేది చాలా మందికి కూడా తెలియదు. చాలా మందికి తెలిసినా బేఖాతరు చేస్తుంటారు. ఏదో తూతు మంత్రంగా అయిపోవాలి, ఏదో చేయాలి, అయిపోతుంది. అసలు ఏంటి ఈ శంకుస్థాపన? ఇదంతా క్లియర్గా తెలుసుకోవాలి. ఖచ్చితంగా మన మనం హెల్త్ పరంగా బాగుండాలి అంటే మీ ఇల్లే. మన ఛానల్ నేమ్ చూసి ఉంటారు మీరు. భక్తి, హెల్త్, ఆరా, వాస్తు. హెల్త్, ఆరా, వాస్తు. నాది ఇంకొక ఛానల్ ఉంది, న్యూమరాలజిస్ట్ ఛానల్. మీ అందరికి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. భక్తి, న్యూమరాలజీ, వెల్త్. న్యూమరాలజీ అనేది డబ్బునిస్తుంది, వాస్తు అనేది హెల్త్నిస్తుంది. మనందరము ఖచ్చితంగా తెలుసుకోవాలి. పూర్తిగా ఈ వీడియో చూడండి. చూస్తే వాస్తు అంటే కొంచెం అవగాహన అనేది వస్తుంది. ఎందుకంటే చాలా అవసరం. న్యూమరాలజీలో మొబైల్ నంబరు, మ్యారేజ్ డేటు, ఇవన్నీ ఎంత అవసరమో వాస్తులో మనకి శంకుస్థాపన కావచ్చు, మన ఇంటికి ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఏంటి అసలు మనం నెగటివ్తో ఎట్లా ఇబ్బంది పడుతున్నాం, ఈ నెగటివ్ లేకుండా చేసుకోవాలంటే ఎలా ఉంటుంది, మనం ఇంట్లో నిద్రపోయే కనీసము ఒక 5 గంటలు, 6 గంటలు, 10 గంటలు, 12 గంటలు జెంట్స్ మాత్రం ఉంటారు. మరి నిత్యం ఉండే ఆడవారి పరిస్థితి ఏంటి? వాళ్ళు మన ఇంట్లో ఎలాంటి నెగటివ్ని ఫేస్ చేస్తున్నారు, ఎట్లా టెన్షన్ పడుతున్నారు, నైట్ కాగానే జెండు బామ్ ఎందుకు రాసుకుంటున్నారు, జెండు బామ్ ఎందుకు రాస్తున్నారు? 14 సంవత్సరాలు నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ 20 ఇయర్స్ అవుతుంది. ఈ 20 ఇయర్స్లో 15 సంవత్సరాలు 2005లో మ్యారేజ్ అయితే 2005 నుంచి 2021 వరకు మా వైఫ్ జెండు బామ్ లేని రోజు లేదు. జెండు బామ్ కావచ్చు, అమృతాంజన్ కావచ్చు, ఏదైనా ఒక బామ్ కంపల్సరీ ఉండేది. మీ ఇంట్లో ఆడవారికి కానీ, అమ్మ మీకైనా సరే ఎందుకు ఉంటుంది? క్లియర్గా తెలుసా? తెలియదు. ఈ 4-5 ఇయర్స్ నుంచి, దాదాపు 5 ఇయర్స్ నుంచి మా వైఫ్ జెండు బామ్ పూసుకోవట్లేదు. ఎందుకు? మరి మీరైనా సార్ మంచి హెల్త్గా ఉండాలి, మేమెందుకు హెల్త్గా ఉండొద్దు అనేది మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా అందరు బాగుండాలని నేను చేసే వీడియో. ఎందుకు అంటే నేను చేసే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా 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 వాస్తు వలన చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం మా ఇంట్లో. అలాగే మొబైల్ నెంబర్స్ వలన, అలాగే పేర్ల వలన ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. అవన్నీ కూడా మీకు కూడా తెలియజేస్తాను. తెలియజేసి ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోదాం. హ్యాపీగా మీరు, మీ ఫ్యామిలీ, మీరు సంతోషంగా ఉండాలి అనేది నా యొక్క అభిమతం. అందుకనే మనము మన ఇంటికి భూమి పూజ, శంకుస్థాపన ఈ రెండు దాదాపు ఒకటే రోజు జరుగుతాయి. భూమి పూజ మన కొత్త ఇంటి కోసము
భూమి పూజ శంకుస్థాపన అనేది ఒకటేసారి చేస్తారు. అసలేంటి భూమి పూజ ఎక్కడ చేయాలి, శంకుస్థాపన ఎక్కడ చేయాలి, చేస్తే దానివల్ల లాభం ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా మనం ఈ భూమి పూజ అనేది మనము తొలి రోజు కొన్ని రోజులు మొదలు పెడతాం. ఉదాహరణకి 1వ తారీఖున పుట్టిన వ్యక్తి ఉంటాడు, ఇల్లు కట్టుకోవాలి, భూమి పూజ ఆ రోజు చేయాలి, శంకుస్థాపన ఆ రోజు చేయాలి. అసలేంటి, ఏ రోజు చేయాలి అంటే మన పంతులు గారులు కొన్ని ఏం చేస్తారంటే తిథుల ప్రకారము, వారి యొక్క వృత్తి ప్రకారము వాళ్ళు మనకు ఒక తిథిని, ముఖ్యంగా దశమి ఏకాదశి అనేది ఎక్కువ ఇస్తుంటారు. మిగతాయి కూడా బాగానే ఉంటాయి, కానీ ఈ దశమి ఏకాదశిలో కూడా మనకి ఏం జరుగుతుందంటే 7 కానీ 8 కానీ 4 కానీ 3 కానీ ఈ డేట్లు వచ్చినవి మీరు చేసుకోకండి. దశమి ఏకాదశి వచ్చిన ఏ తిథులైనా సరే అండి, 3, 4, 7, 8 డేట్లు వచ్చిన 3కి సంబంధించిన 12, 21, 30, 13, 22, 31, 16, 25, అలాగే 17, 26 ఈ డేట్లలో మీకు దశమి ఏకాదశి వచ్చినా సరే చేసుకోకండి. ఎప్పుడు చేసుకోవాలి మరి? దశమి ఏకాదశి వస్తే ఈ డేట్లు వస్తే మరి ఎప్పుడు చేసుకోవాలి? మీరేమో చెప్తా ఉన్నారు సార్, మీరు న్యూమరాలజీ పద్ధతి అయితే చెప్పుకోండి, మీ దగ్గర పెట్టుకోండి సార్, నాకు అవసరం లేదు సార్, నేను ఈ దశమి ఏకాదశి వచ్చినప్పుడే చేసుకుంటా సార్, కానీ ఈ డేటు మాత్రం నాకు ఇది సార్ మీరు అనుకోవచ్చు. వద్దు. నువ్వేం చెప్తావంటే ఆ రోజు ఒక ఫ్రెండ్ చెప్తాడు, ఒక ఇల్లు కట్టే ముందు లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఇల్లు ఆగిపోవడమో లేకపోతే మేస్త్రి ఏదో ఇబ్బంది చేయడమో ఏదో చేస్తే, అసలు ఏ రోజు మొదలు పెట్టినావురా నువ్వు అని అంటాడు ఫ్రెండ్ వచ్చి. ఫలానా 13వ తేదీ వచ్చిందిరా ఆ రోజు, 13వ తేదీ పంతులు గారు చెప్పినారు, వచ్చి భూమి పూజ చేసిండ్రు, అంత బాగుంది, కానీ 13వ తేదీ చేసిండు. ఏ తేదీ అంటే నేను దశమి అడగడు, ఏకాదశి నువ్వు చెప్పలేవు కూడా, ఫలానా దశమి అండు ఏకాదశి అనవు, కానీ ఇక్కడ దశమి అంటే 10, ఏకాదశి అన్న కూడా 11, 1 బాగానే ఉంటుంది, తిథుల ప్రకారం బాగుంది, కానీ నీ నోట్లో నానేది ఏంటి? 13, లేకపోతే 4, లేకపోతే 12, లేకపోతే 17, లేకపోతే 16, ఇది నీ నోట్లో నానుతుంది. అదే చెప్తావు కాబట్టి అది సెట్ అవ్వదు, పనికిరాదు, తీసేయండి. చేసుకోవాలంటే మీ ఇష్టం. ఓకే, క్యారియర్. నెక్స్ట్ మనము చేసుకోవాల్సిన డేట్లు ఏంటి అసలు? 1 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ ఈ డేట్లు చేస్తే చాలా మంచిది. ఈ దశమి ఏకాదశమి పంచమి ఇవన్నీ కలిసి వస్తే ఇంకా మంచిది. షష్ఠి కూడా చాలా మంచిదే. షష్ఠి అంటే ఏంటి? 6, పంచమి అయితే 5, పాడ్యమి మంచిదే, దశమి మంచిదే, 10 అంటాం. ఇక్కడ చూడండి 1, 10, 19 ఇది చాలా మంచివి. ఆ తర్వాత 14 చాలా మంచిది, ఆ తర్వాత 23 చాలా మంచిది, ఆ తర్వాత 15 చాలా మంచిది, ఆ తర్వాత 24 చాలా మంచిది, ఆ తర్వాత 9 చాలా మంచిది, ఆ తర్వాత 27 చాలా మంచిది. ఈ డేట్లు మాత్రమే శంకుస్థాపన చేసుకోవాలి న్యూమరాలజీ పరంగా. నేను న్యూమరాలజీ చెప్పేది ఏంటంటే అష్టమి వచ్చినా అమావాస్య వచ్చినా ఏది వచ్చినా చేసుకోవచ్చు. మేము 23 రోజు 2022లో నేను చెప్తున్నాను, 22 దసరా వచ్చింది ఆ రోజు, 23 మరుసటి రోజు. ఈ దసరా వచ్చిన రోజు మా ఆఫీస్కి హోమం చేసి అంతా చేసి చాలా పెద్ద పూజ చేసి, దసరా రోజు ఏ పని చేసినా కూడా చాలా బాగా జరుగుతుంది, విజయదశమి అని చెప్తాం. ఆ కాలంలో విజయదశమి అంటే, దశమి అంటే ఏంటి? 1,
ఆ కాలంలో మన పాండవుల కాలంలో విజయదశమి అనేది ఆ కాలంలో అంటే రాజులు ప్రతి ఒక్కరు కూడా విజయదశమి దశమి 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 అనేటోళ్ళు. ఎవరి నోటి వెంట కూడా డేట్ గుర్తు వచ్చేది కాదు. విజయదశమి అని చెప్పేసి నేను ఆ రోజు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా, మొత్తం కొలాబ్స్. ఇల్లు మరుసటి రోజు 23వ తారీఖున మా ఇల్లు శంకుస్థాపన భూమి పూజ మొదలు పెట్టాను. చాలా బాగా ఒక 1 ఇయర్ తిరగకుండానే ఇల్లు కట్టేశాం. ఈలోపు 1 ఇయర్ తిరగకుండానే ఆఫీసు కొలాప్స్ అయిపోయి 1.5 ఇయర్లో మొత్తం జీరోకి వచ్చేసి 2 ఇయర్స్కి జైలుకి కూడా పోయి వచ్చేసి ఇదంతా ప్రాబ్లం చేసింది. ఆఫీస్ ఈ ప్రాబ్లం చేసింది, ఇల్లు ఆ సక్సెస్ని ఇచ్చింది. మీ ఇష్టం. ఓకే, క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ డేట్ల గోల ఇట్లా ఉంది, మీకు కూడా చూసుకొని ముందుకెళ్ళండి. ఒకవేళ మీరు ఏదైనా ఇలాంటి చెడు డేట్లలో చేసింటే గనక నేను చెప్తాను, మళ్ళీ రీడేట్స్ అనేటివి పెట్టి దానికి ఎలా చేయాలో అది కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా చేసుకొని ముందుకెళ్ళండి. భూమి పూజకు సంబంధించిన డేట్లు ఇలా ఉంటాయి శంకుస్థాపన రోజు. రెండోది, అసలు ఎక్కడ చేయాలి? ఇల్లు ఈ ఆకారంలో ఉంటుంది. అసలు ఈ భూమి పూజ ఎక్కడ చేయాలి, శంకుస్థాపన ఎక్కడ చేయాలి? మన ఇలా ఉంటుంది. ఇది వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ ఇలా ఉంటుంది. ఇది ఇది బ్రహ్మస్థానం అంటాం. ఇంటికి మధ్యలో వచ్చిందని బ్రహ్మస్థానం అంటాము. సౌత్ ఈస్ట్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి, సౌత్ వెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని సౌత్ వెస్ట్ అంటాం. ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ అంటాం. ఇది అందరికీ తెలుసు, నార్త్ వెస్ట్ అంటాం. ఇలా మనము దీన్ని ఇలా మనం చేస్తాము. ఇలా ఉంటుంది స్థలం మనది. ఈ స్థలంలో మళ్ళీ చెప్తున్నా, ఈ స్థలంలో ఈ బ్రహ్మస్థానము, నార్త్ ఈస్ట్ ఇవన్నీ కలిపి ఒక దగ్గర మనము భూమి పూజ అనేది ఈశాన్యంలో మొదలు పెడతాము. భూమి పూజ, శంకుస్థాపన రెండు ఇక్కడే చేస్తాం. ఈ శంకుస్థాపన భూమి పూజ ఇక్కడ చేస్తాం. చేస్తే ఈ రెండు ఎక్కడ ఈశాన్యంలో చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇది తెలుసు, క్లియర్, అందరికీ తెలుసు. కానీ ఈ భూమి ఒక్కటే మొత్తం ఒకటే కాదు కదా, ఇదంతా కూడా మనం కట్టే టైంలో శుద్ధిగా ఉండాలి. ఈ కట్టక ముందుకు ఏమేం జరిగింటాయి అక్కడ? మలమూత్రాదులు అనేది ఖచ్చితంగా మనుషులు కాకపోయినా కొన్ని ఊర్లలో మనుషులే పోతుంటారు. మనుషులు మలమూత్రాలు చేసేది మనుషులు చేస్తాయి, గాడిదలు చేస్తాయి, పిల్లులు చేస్తాయి, పందులు, ఇవన్నీ చాలా 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 అక్కడ ఒక నెగటివ్గా తయారైపోయి ఉంటుంది మన యొక్క స్థలం. మరి ఏం చేయాలి? అక్కడ చెట్లు ఉంటాయి, మీరు కట్టక ముందుకు చెట్లను తొలగిస్తే కూడా అరిష్టం అంటారు. అంటే పాజిటివ్ శక్తితో ఉన్న ఒక చెట్టును మనం కొట్టేస్తాం. అలాగే ఇవన్నీ ఈ మలమూత్రాదులతో కలిపిన మన స్థలాన్ని ఏం చేయాలి? ఓన్లీ ఈ కొంచెం మనం తీస్తాము, లేకపోతే చుట్టూ ఒక జేసీబీ ఏదన్నా డోజర్ పెట్టి దాన్ని కొట్టిస్తాము. కొట్టిన తర్వాత అన్ని శుభ్రం అయిపోతుంది. కానీ దాంట్లో ఇంకిన స్థలంలోని
కుహరాలని అవన్నీ ఇవన్నీ చెడు వ్యర్థాలు, కొంతమంది ఎముకలు వేసింటారు. మీ చుట్టుపక్కల నైబర్స్ ఉంటారు, మీ ఇల్లుని ఈ చుట్టుపక్కల ఉంటారు, ఇద్దరు ఉంటారు, అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు, ముందు ఒకళ్ళు వెనకొకళ్ళు, ఇట్లా ఉంటారు. ఉన్నోళ్ళు వాళ్ళు నాన్ వెజ్ తింటుంటారు, ఎముకలు తింటుంటారు. కొన్ని చోట్ల చెట్లు ఊర్లలో విలేజ్లలో అయితే అది తెలియకుండా నాన్ వెజ్ కు సంబంధించిన ఎముకలన్నీ పడతా ఉంటాయి. ఈ ఎముకలు చేస్తే ఏం చేస్తాయి? ఇక్కడ నెగటివ్ని సృష్టిస్తాయి, నెగటివ్ని సృష్టిస్తాయి. ఈ నెగటివ్ సృష్టిస్తే ఏ ఎముకలు అయితే పడ్డాయో దానికి సంబంధించిన ఆత్మలు తిరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నెగటివ్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఏం చేయాలి మరి దీనికి? ఇవన్నీ చెప్తున్నారు, ఏం చేయాలి? ఏం చేయాలంటే దీనిలోని భూమి యొక్క తత్వాన్ని బట్టి మీరు మొత్తం డోజర్ కొట్టిస్తారు, అన్ని కొట్టిస్తారు. దాని నెగటివ్ మన ఇంటి పైన ఇంపాక్ట్ చూపించకుండా అక్కడ మనము కొన్ని ఇన్స్టాల్ చేస్తాము. అది నేను చెప్తా, లాస్ట్లో చెప్తాను మీకు. అయితే ఈ నెగటివ్స్ అన్ని రాకుండా కొన్ని కాపర్ రాడ్స్ అని ఉంటాయి, దాన్ని ఇన్స్టాల్ చేస్తాము. ఎటువంటి నెగటివ్ రాకుండా ఇలా మనము కొన్ని ప్లేస్లు ఉంటాయి, దానికి తగ్గట్టు ఎక్కడెక్కడైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ చూసి మనం దాన్ని క్లోజ్ చేసేస్తాం, ఫుల్ పాజిటివ్ అయ్యేలాగా. ఇది చూసి ఈ నెగటివ్ ఓకే. నెక్స్ట్ భూమి పూజ, శంకుస్థాపనకు వద్దాం. ఈ భూమి పూజ చేయాల్సింది మనము శంకుస్థాపన, భూమి పూజ ఒకటేసారి జరుగుతాయి. ఇక్కడ భూమి పూజ చేసి అక్కడ భూమిని దేనికోసం పూజ చేస్తున్నాము? అమ్మా, మేము నీకోసం మా ఇల్లు కట్టుకోవడానికి, మేము ఇక్కడ భూమి పూజ అనేది, భూమి నిన్ను తవ్వడానికి మాకు ఒక అవకాశాన్ని ఇవ్వు, ఎటువంటి మాకు ఇబ్బందులు పెట్టకుండా మాకు చేసి ఈ భూమిని తవ్వుకునే భాగ్యాన్ని, తవ్వుకునే ఒక శక్తిని మాకు ఇవ్వమ్మా అని చెప్పేసి ఆ భూమి పూజ చేసే ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పనిముట్లు ఉంటాయి. ఆ పనిముట్లతో సహా అవన్నీ పూజ చేసి అక్కడ ఓన్లీ ప్లెయిన్ ల్యాండ్ మీద చేసి అక్కడ గుంత అనేది తవ్వుతాం. తవ్విన తర్వాత శంకుస్థాపన ఇక్కడే చేస్తారు, కానీ కాదు, ఇక్కడ భూమి పూజ మాత్రమే చేయాలి. ఈశాన్య మూలలో భూమి పూజ మాత్రమే చేయాలి. బోరు మాత్రమే వేయాలి. బోరు వేసే పద్ధతి వేరే ఉంది, వేరే వీడియోలు నేను చెప్తాను మీకు క్లియర్గా. ఇక్కడ భూమి పూజ మాత్రమే చేసి ఆ కొబ్బరికాయ కొట్టి దానికి పూజ విధానం చేసి ఆ తవ్వడం స్టార్ట్ చేసి ఎక్కడి వరకు అయితే మనము పిల్లర్స్ వేస్తాం, ఎక్కడి వరకు అయితే పిల్లర్స్ వేస్తామో ఆ పిల్లర్స్ వరకు మనం తవ్వుతాం. కానీ అంత అవసరం లేదు. ఇక్కడ తవ్వే పని లేదు, మొత్తం తవ్వాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు మ్యాక్సిమం తవ్వి, లేకపోతే ఒకటైనా సరిపోతుంది, తవ్వి ఒక పూజ చేసి దాన్ని అక్కడి వరకు దాని పని అయిపోతుంది. శంకుస్థాపన బ్రహ్మస్థానంలోనే చేయాలి. మరి ఏం సార్ అందరూ శంకుస్థాపన ఇక్కడ చేయమంటారు, మీరేంది ఇక్కడ చేయమంటున్నారా అని అనుకోవచ్చు. కాదు, దానికి కూడా రీజన్స్ చెప్తాను. శంకుస్థాపన చేస్తాడు. ఇక్కడ చేస్తే అక్కడ నవరత్నాలు, పూజా సామాగ్రి, రాగి రేకులని అవి ఇవని ఒక కిట్టిమ్ అంటే మనకు పూజా స్టోర్లో దొరుకుతాయి. పూజా స్టోర్లో దొరికిన దానిలలో నవరత్నాలు ఉంటాయి. ఆ నవరత్నాలు ఏం చేస్తాయంటే మనము ఎటువంటి అక్కడ నెగటివ్స్ కాకుండా, ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఆ నవరత్నాల్ని అక్కడ వేయిస్తారు పంతులు గారు. కానీ అది దొరికేది ఎంత? 50 రూపాయలకు మాత్రమే. ఇంత చిన్న దొరుకుతుంది. కానీ దాని వలన ఆ డూప్లికేట్ అయిన నవరత్నాల వలన ఇన్ని లక్షల కోట్లు పెట్టి, కొన్ని లక్షలు పెట్టి కట్టే ఇల్లుకి ఈ 50 రూపాయల నవరత్నాలు దాన్ని పాజిటివ్ని ఇస్తాయా? క్వశ్చన్ చేసుకోండి. ఇవ్వవు. ఒరిజినల్ నవరత్నాలు ఉంటాయి,
అవి మేము కావాలంటే నేను మీకు ఇస్తాను, ఉన్నాయి మన దగ్గర. ఆ ఒరిజినల్ నవరత్నాలు మనం వేస్తే దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్ నవరత్నాలు శంకుస్థాపన చేసినప్పుడు ఈశాన్యం గురించి చెప్తున్నా, అంటే ఈశాన్యం కావచ్చు, బ్రహ్మస్థానం కావచ్చు, ఎక్కడైనా సరే అవి వేసి అందులో వేయాల్సిన మూలికలన్నీ మనం వేసేస్తాం. నవరత్నాలు కావచ్చు, ఇంకా రాగి రేకులని, ఇవన్నీ ఈ రాగి రేకులు ఇవన్నీ నేను కాపర్ రాడ్స్తో రెమెడీ చేస్తామని చెప్పాను కదా, దానికోసమే, ఆ రెమెడీ చేయడం కోసమే ఇది చేస్తాం. తర్వాత శంకుస్థాపన. శంకు ఎలా ఉంటుంది? శివలింగం ఆకారంలో ఉంటుంది. ఆ శంకు ఇలా ఇలా పెట్టాలి. ఇలా పెట్టి దాన్ని శివలింగం ఆకారంలో ఉన్న సైజు ఎంత సైజు ఉండాలి? అది 9 ఇంచెస్, లేకపోతే 10 ఇంచెస్, లేకపోతే 1 ఫీటు ఉండాలి. ఇది తయారు చేయించుకుంటే ఇంకా మంచిది. ఇది స్టోన్ అయితే చాలా మంచిది. ఒక రకమైన స్టోన్ దొరుకుతుందండి మనకు, పాలిష్ స్టోన్ కానీ అవన్నీ దొరుకుతుంటాయి, చాలా రేర్ దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ పూజా స్టోర్లో ఉండేటివి చెక్కవి ఉంటాయి. చెక్క ఏంటంటే కొన్ని రోజులకి అది పాడైపోతుంది, భూమి కొరుక్క తినేసి ఇదైపోతుంది. లేదు అంటే ఆ చెక్కను మనము ఇటుకలు పెట్టి ఆ చెక్కని మొత్తము స్లాబ్ వేసేస్తే ఏమీ కాకుండా అది బాగానే ఉంటుంది. అందుకనే ఈ చెక్క కానీ స్టోన్ కానీ 9 ఫీట్ కానీ 9 ఇంచెస్ కానీ 10 ఇంచెస్ కానీ 12 ఇంచెస్ కానీ 1 ఫీట్ వరకు ఇవి ఉండాలి. ఈ శంకుస్థాపన చేయాలంటే ఈ విధంగా చేస్తాము. అది ఇక్కడ కాదు చేయాల్సింది శంకుస్థాపన, ఇక్కడ బ్రహ్మస్థానంలో. ఇక్కడ ఎందుకు చేయొద్దు అంటే ఇక్కడ ఒక పిల్లర్ కూడా వేస్తాం. కొంతమంది ఏం చెప్తుంటారంటే మా వాస్తు సిద్ధాంతులు పిల్లర్ అవన్నీ శంకుస్థాపన చేసిన ప్లేస్లో ఆ కింద పిల్లర్ యొక్క అవంతా పోసి పిల్లర్ కింద పెట్టమంటున్నారు. దాని ప్రభావం ఎక్కడిస్తుంది? ఇక్కడ శంకుస్థాపన చేసి ఇవన్నీ నవరత్నాలు చేస్తే ఇక్కడంతా స్ప్రెడ్ ఎక్కడవుతుంది? దాని శక్తి సరిపోదు. మనం వేసేదే ఒక నార్మల్ స్టోన్స్ వేస్తాం, కానీ ఇదంతా స్ప్రెడ్ కావాలంటే ఎట్లా? కాదు కదా. అందుకని ఏం చేయాలంటే ఇక్కడ ఈ బ్రహ్మస్థానంలో మనం ఎటువంటి పిల్లర్స్ కానీ ఏమి వెయ్యం కాబట్టి ఇక్కడ శంకుస్థాపన చేస్తే బ్రహ్మస్థానము ఇటు 4 దిక్కుల దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఈ శంకుస్థాపన చేసే టైంలో నవరత్నాలకు సంబంధించిన ఒక మన వాస్తు మొత్తము రెమెడీ క్లియర్ అయ్యేంత ఒక పెద్ద స్టోన్ది ఒకటి నేను కూడా అది కూడా ఇస్తున్నాను. అది కూడా దాన్ని వాస్తు రెమెడీ అంటారు. ఆ రెమెడీ యొక్క ఇక్కడ ఈ శంకుస్థాపనతో సహా దాన్ని కూడా పెడితే గనక టోటల్గా ఆరా పవరు అనేది ఆ శంకుస్థాన ప్రభావం చూపించేసి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, టెన్షన్స్ ఏవి లేకుండా చేస్తుంది. ఇక్కడ ఎంత లోతు అనేది కాకుండా మ్యాక్సిమం 2 ఇక్కడ న్యూమరాలజీ పద్ధతిలో నేను చెప్తున్నాను. ఇక్కడ 3.7 ఇంచెస్ కానీ 3 అడుగుల 7 అంగుళాలు కానీ 4 ఫీట్ల 6 అంగుళాల లోతు కానీ మనం ఈ గుంతను చేస్తే చాలా చాలా మంచిది. ఇది ఎందుకు మరి 3.7 4.6 అంటే 1 వస్తుంది. మీ ఇల్లుని నంబర్ 1 ప్లేస్లో ఉంచుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇంత లోతుగా ఎందుకు వెళ్తున్నాము? మరి కొన్ని సెల్లార్, డబల్ సెల్లార్లు అట్లా ఇట్లా వెళ్తుంటాయి కదా సార్ అంటే, ఈ డబల్ సెల్లార్ అయినా ఏదైనా సరే మన భూమిలో నుంచి వచ్చే నెగటివ్స్ ఏవైతే ఉంటాయో ఈ వాస్తుకు సంబంధించిన రెమెడీ కావచ్చు, మనం వేసే స్టోన్స్ కానీ, ఒరిజినల్ స్టోన్స్ కానీ, ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆపుతుంది. ఇది ఆపి మనం ఒకవేళ సెల్లార్ దీనికంతా కూడా ఉంటే ఇక్కడ వరకు ఇది కంట్రోల్, ఇది ఉన్నంత వరకు కంట్రోల్ చేసి దాన్ని నొక్కి పడేస్తుంది లోపలికి. అట్లా ఈ శంకుస్థాపన చేసి మన ఇల్లు పూర్వ వృద్ధికి వస్తుంది. మీరు శంకుస్థాపన చేయలేదు, ఓకే, ఇదంతా ఓకే. శంకుస్థాపన మన ఇంటికి చేయలేదండి, ఇల్లు సగంలో ఆగిపోయింది, ఈ ప్రాబ్లం ఉంది. ఏం చేయాలి అంటే
ఇప్పుడు కూడా మళ్ళీ నేను వస్తా. దానికి ఇల్లు ఆగిపోయింది, నేను వస్తా. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే, ఇండియా మొత్తం పైన ఎక్కడున్నా సరే, విదేశాల్లో ఎక్కడున్నా సరే నేను వస్తా. వచ్చి ఈ బ్రహ్మస్థానానికి సంబంధించిన పాజిటివ్ రెమెడీని ఇచ్చే, మీ ఇల్లు కంప్లీట్ చేసే అది ఒకటి శంకుస్థాపనలో చేపించేసి, శంకుస్థాపనతో సహా చేపించి, పంతులు గారితో మాట్లాడించి అవన్నీ చేపించి ఆ డేట్ పెట్టి నేను వచ్చి చేసి దాన్ని ఇచ్చి, నెక్స్ట్ చేసే పని ఏంటంటే మీ యొక్క నెగటివ్స్ అప్పటికే తయారైంటాయి కాబట్టి అవి కూడా నేను టోటల్గా రెమెడీ చేసి ఇచ్చేసి వెళ్తాను. ఖచ్చితంగా మీరు మరి ఎట్లా చేస్తారు సార్ ఇవన్నీ, మీరు చేసేది ఏముంటుంది దాంట్లో అని మీరు అనుకోవచ్చు. కాదు, ఖచ్చితంగా నేను రాకపోయినా మీకు అది కొరియర్లో పంపిస్తాము. లేకపోతే నేను వచ్చి అక్కడ చేపించేసి దాన్ని మీకు క్లియర్గా చేస్తాను. కానీ ఇది చేయాల్సిన టైం చెప్పలేదు మీకు. మినిమము ఇది శంకుస్థాపన భూమి పూజ చేసే టైము కొంతమంది ఎర్లీ మార్నింగ్ అనుకుంటుంటారు. ఎర్లీ మార్నింగ్ ఓన్లీ గృహప్రవేశం చేయాలి, శంకుస్థాపన భూమి పూజ కాదు. ఎప్పుడు చేస్తాం? కరెక్ట్గా 11 నుంచి 2 మధ్యలో అండి. మధ్యాహ్నం అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు మాత్రమే దీన్ని చేయాలి. మరి ఎందుకు ఈ టైమే సార్ అనొచ్చు మీరు. చేస్తుంటప్పుడు మనకు సూర్యుడు ఆ గుంతలో కావచ్చు, అక్కడ నెగటివ్స్ ఉంటే గనక ఆ నెగటివ్స్ని సూర్యరశ్మి తగిలి ఆ నెగటివ్కి ప్రభావం అనేది చూపించేసి మనకు కరెక్ట్గా మన ఇల్లు రావడానికి చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఈ శంకుస్థాపన చేసిన టైంలో అదంతా పూజ చేసి గబా చేసేసి అంత చేసి బూడ్చేస్తాం. సూర్యరశ్మి ఏది ఎక్కడ తగులుతుంది? తగలదు. కాబట్టి ఈ టైమింగ్ అనేది చాలా ముఖ్యం. అందుకనే మనందరం కూడా సూపర్ సక్సెస్గా మన ఇల్లు తయారవ్వాలి, చాలా బాగుండాలి అన్నప్పుడే మనకు ఈ యొక్క పద్ధతిని, ఈ యొక్క శంకుస్థాపన ఇల్లు తయారైన తర్వాత, ఇల్లు సగంలో ఆగిపోయిన తర్వాత, ఒకవేళ మీరు చేయకపోతే కూడా ఈ శంకుస్థాపన అనేది మనం చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సూపర్ సక్సెస్గా మనం ముందుకెళ్ళొచ్చు. సక్సెస్ కావాలి అన్నప్పుడు దీన్ని ఖచ్చితంగా మనము ఈ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు కాల్ చేస్తే 100% నేను రెమెడీ చేపించేసి మీ ఇల్లు ఇట్లా అందరిలో మీరు అవమానాలు పడుతుంటారు. అరే వీడు ఏదో కర్దమని చేసిండు, మొత్తం మధ్యలో ఆపేసుకున్నాడు మొత్తం అని. నేను మొన్న ఒక ఆయన సౌదీ నుంచి కాల్ చేశారు, అతనిది నిజామాబాద్. అయితే ఏం చేశాడంటే, సార్ మా ఇల్లు మధ్యలో ఆగిపోయింది, ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు. మీ వీడియో 6 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఇల్లుని మీరు చేపించారు సార్ అని అడిగాడు. అదేంత పని నేను చేస్తానండి అని చెప్పాను. అంటే అన్ని రోజుల నుంచి ఆగి వాళ్ళ ఊరిలో అతనికి అవమానం జరుగుతుంది. ఎందుకంటే ఇతని ఇంట్లో దగ్గర కట్టినప్పటి నుంచి అది ఇల్లు ఏదైతే భూమి పూజ అనేది మొదలు పెట్టిండో అప్పటి నుంచి డబ్బులు వస్తలేవు. ఎందుకంటే నెగటివ్ స్ట్రెస్, నెగటివ్ ప్రాబ్లం, నెగటివ్ ఆత్మలు ఉన్నాయి. అందుకే కానియవు. ఈ రెమెడీని చేసుకోండి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత చేసి స్లోగా అయ్యే బదులు ఫాస్ట్గా మూమెంట్ తెప్పిద్దాం, ఫాస్ట్గా ఇల్లు కంప్లీట్ అయ్యేలా చేద్దాం, గృహప్రవేశాలు చేద్దాం. మీ అందరికీ ముందు కర్ణాటకలో కావచ్చు, నేను బెంగళూరులో కావచ్చు, ఇల్లులు, షాపులు ఇవన్నీ కూడా చేసి వచ్చిన మీకు తర్వాత మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి, చూసి హాయిగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ థ్యాంక్ యూ.